ఇంట్లో ఆడపిల్లలు రజస్వలం అయినప్పుడు ఆచారాల పరంగా ఎటువంటి కార్యక్రమాలు చేయాలి? ఇందాక మనం స్త్రీకి రజస్వల అంటే హ్మ్. శరీరంలో మార్పుల గురించి చెప్పుకున్నాం. అదేవిధంగా అమ్మాయి యవ్వనంలోకి రాగానే ఆ స్త్రీమూర్తిని మంచి సమయంలో చూసుకొని వారిని విడిగా కూర్చోబెడతాము. హ్మ్. కూర్చోబెట్టి ఆ అమ్మాయికి కావాల్సినవి ఏవో ఆచారాలు గనక ఓ రోజు ఇంకోవాడు, ఓ రోజు వాళ్ళ బంధువుల్లో పేరంటముగా ఏదో చేస్తూ హ్మ్. వస్తూ ఉంటారు. హ్మ్. అయితే కొంతమంది ఈ ఈ విషయాన్ని ఇలా పెట్టుకొని అమ్మాయి రజస్వలైంది కాబట్టి ఇంట్లో ఏ పూజ చేయకూడదు, మేము ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కువ తిరగకూడదు, ఇవన్నీ చెబుతున్నారు. హ్మ్. అలాంటి నియమ నిబంధనలు ఏమీ లేవు. అట్లాంటి నియమ నిబంధనలు ఏమీ లేవు. అది నువ్వు కారణం పెట్టుకుంటున్నావు. హ్మ్. ఆ కారణముతో నువ్వేమీ చేయదలుచుకోవట్లేదు అనిపిస్తోంది. అక్కడ ఏమీ లేదు. ఎందుకంటే ఆ అమ్మాయికి సంబంధించినది నువ్వు ఆ అమ్మాయికి మానసికమైనటువంటి బలాన్ని చేకూర్చాలి. అదేవిధంగా యథావిధిగా మీ ఇళ్లల్లో మీరు చేసేటువంటి భక్తి గాని, మీ యొక్క కార్యక్రమాలు గాని, దేవతారాధన గాని ఏవి కూడా మార్చుకోవాల్సిన అవసరము లేదు. కాపోతే ఏంటంటే ఇవాళ ఒకటే గది ఉన్నవారు ఉంటారు. అవును. వారు వారి యొక్క స్థితిని బట్టి అయ్యో! ఈ గదిలోనే అమ్మాయిని ఉంటున్నాం. ఈ గదిలోనే మేము గూడా ఉంటున్నాం అనే ఒక విషయాన్ని పెట్టి అసలు ఎవరు ఏమీ చేయకుండా మానేస్తున్నారు. ఆహా! అలా జరుగుతోందని జెప్పి ఈ కుటుంబం వాడు, ఈ కుటుంబంలో చేశాను నా కుటుంబం వాడు. అలా చెబుతున్నారే తప్ప ఎక్కడా గూడా స్త్రీ ఒకవేళ రజస్వలైన అమ్మాయి చక్కగా అమ్మాయికి సంబంధించినవన్నీ ఏర్పాటు చేసుకొని మీ ధర్మాలు మీరు పాటించకండి. చక్కగా ఏ ఇబ్బంది లేదు. అమ్మాయిని ముట్టుకుంటే తలారా స్నానం చేయాలి. ఎందుకంటే తల్లిగా ఆ సమయంలో ఉండాలి గదా! అమ్మాయి దగ్గర. అవును. తల్లి వెళ్ళి అమ్మాయికి కావాల్సిన ఉపచారాలు చేస్తోంది. మళ్ళీ అక్కడ గూడా భర్త గారు సహకారం కావాలి. ఆవిడ వెళ్ళింది కదా అని చెప్పి ఆవిడే వచ్చి నీకు మంచినీళ్ళు ఇవ్వాలంటే కుదరదు. నీ అంతా నువ్వు గూడా వెళ్ళి కాస్త మంచినీళ్ళు తెచ్చుకోవచ్చు. దేవతారాధన నువ్వు చేసుకోవచ్చు. ఆ తల్లి అక్కడ ఉంటే నువ్వు వంట చేసుకొని ఈ తల్లికిను, ఆ బిడ్డకి పెట్టుకోవచ్చు. ఏ ఇబ్బంది లేదు.